హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ 9కి అయితే తీస్తున్నాను. ఇక పిల్లలైతే ఇక్కడ ఫెస్టివల్ కదా, హాలిడే 2 days అయితే హాలిడేస్ అయితే ఇచ్చారు. ఇంకా పిల్లలు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరైతే, మా అత్తయ్య గారు వాళ్ళ ఊరైతే వెళ్తున్నారు నూజివీడు. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే డ్రాప్ చేస్తున్నారండి. ఇక్కడ పిల్లలైతే స్టార్ట్ అయ్యారు. పిల్లలు ఊరు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. అప్పుడు టైం వచ్చేసి అయితే 10 అవుతుందండి. ఇంకా నేను అప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా మా పిల్లలకు కూడా మార్నింగ్ ఇడ్లీ పిండితో అయితే రొట్టె అయితే వేశాను. ఇంకా వాళ్ళు రొట్టె తినేసి ఇంకా వాళ్ళైతే ఊరైతే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఇంకా ఫ్రెష్ అయ్యి రొట్టె అయితే వేసుకుంటున్నాను. స్టవ్ మీద అయితే పెనం పెట్టాను. హీట్ అయిన పెనం మీద ఇడ్లీ పిండి అండి, దోసల పిండి కాదు, ఇడ్లీ పిండితో అయితే రొట్టె అయితే వేసుకుంటున్నాను. కొంచెం మందంగానే వేసుకోవాలి రొట్టె. ఎందుకంటే మనం దోసల పిండితో అయితే పలుచగా వేసుకున్న వస్తుంది, కానీ ఇడ్లీ పిండితో పలుచగా వేసుకుంటే రొట్టె అయితే రాదండి. కొంచెం మందంగానే వేసుకోవాలి. నేను ఇక్కడ మంచిగా ఇడ్లీ పిండితో అయితే రొట్టె అయితే వేసుకున్నాను. రొట్టె వేసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. నేను వేసింది ఇడ్లీ పిండితో కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే స్టవ్ని ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను రొట్టె అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను. 10 నిమిషాలు ఆగిన తర్వాత తీస్తే మనకి రొట్టె అనేది మంచిగా లోపల ఉడికి బాగుంటుందండి. హాలిడే ఇచ్చారంటే పిల్లలైతే ముఖ్యంగా ఊరు వెళ్ళటానికి అయితే గొడవ అయితే చేస్తారండి. ముఖ్యంగా మా బ్లెస్సీ పాప అయితే హడావిడి అయితే చేస్తుంది. ఇంకా మా బ్లెస్సీ పాప అయితే ముందు హాలిడే ఇచ్చారంటే నూజివీడు అయితే వెళ్ళాలండి. ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరు. ఇప్పుడు హాలిడే ఇచ్చినా ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడదు, కానీ నూజివీడు వెళ్ళాలంటే తనకు చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను నూజివీడు వెళ్తాననేది గొడవ అయితే చేసిద్ది. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడతాం, వాళ్ళని బాధ పెడతాం ఇష్టం లేక మేము కూడా ఓకే అని అయితే చెప్తాము. ఇంకా మా నిస్సీ పాప అంత పెద్దగా గొడవ అయితే చేయదు, కానీ ఎందుకంటే తనకి నేను ఉండాలి. నేను లేకుండా తను ఉండలేదన్నమాట. కాకపోతే ఈసారి టూ డేసే కదా హాలిడేస్ ఇచ్చిందనేసి ఇంకా నిస్సీ పాప కూడా ఊరైతే వెళ్ళింది. అందరూ అత్తమామలతో అత్తింటి దగ్గరే ఉంటారండి. మేము ప్రజెంట్ అయితే మా అత్తయ్య గారు వాళ్ళైతే నూజివీడులో ఉంటారు. మేమైతే ఏలూరులో ఉంటాము. ఇంకా మా బ్లెస్సీకి కొంచెం ఈ ఎడబాటు కొంచెం మా బ్లెస్సీకి అయితే ఇక హాలిడే ఇచ్చారంటే ముందు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాలండి. వెళ్ళిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు సెలవిచ్చినా కూడా ముందు నూజివీడు వెళ్ళాలి. నూజివీడు వెళ్తే తనకి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అందరూ ఉంటారు. ఇక్కడ మా ఏలూరులో అంటే మా ఫ్యామిలీ ఒకటే తప్ప మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరండి. వేరే వేరే ఫ్యామిలీస్ అయితే ఉంటాయి తప్ప మా చుట్టాలు అనే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. అదే నూజివీడులో అయితే మా చుట్టాలు అందరూ ఒకే చోట అయితే ఉంటారనేసి ఎక్కువ బ్లెస్సీ పాప అయితే నూజివీడు వెళ్ళటానికి అయితే ఇష్టపడుతుంది. దట్టు 5 ఇయర్స్ నుంచి అయితే నూజివీడులో అయితే మా ఇంటి దగ్గర అయితే వినాయకుడి విగ్రహం అయితే పెడుతున్నారు. ఇంకా వినాయకుడి విగ్రహం పెడితే అక్కడ అయితే కొంచెం సరదాగా ఉంటుందండి. చాలా అందరూ మా ఫ్యామిలీయే కాబట్టి కొంచెం సరదాగా డాన్సులు వేయడం కొంచెం సరదాగా అయితే ఉంటుంది. అందుకే ఇంకా బ్లెస్సీ పాప ఎప్పుడు కూడా వినాయక చవితి వచ్చిందంటే ఇంకా నూజివీడు వెళ్ళాలని అయితే హడావిడైతే చేస్తుంది. ఇంకా మేము కూడా ఇక్కడ మేము ఒక్కళ్ళమే ఉంటాం ఏలూరులో. ఇంకా పిల్లలకి సరదా అనేది ఏముంటుంది అనేసి మేము కూడా పిల్లలు నూజివీడు వెళ్ళటానికి అయితే ఓకే అయితే చెప్తాము. ఇంకా వాళ్ళు నూజివీడు వెళ్ళారంటే అక్కడ అంతా మా ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడ వాళ్ళు సరదాగా ఎంజాయ్ అయితే చేస్తారు. అది కాక వినాయకుడి విగ్రహం పెడతారండి. పెట్టి చాలా హడావుడిగా పూజలు చేస్తూ చాలా సంతోషంగా డాన్స్లు అయితే వేస్తారు. ఇంకా బ్లెస్సీ పాపకు డాన్స్ అంటే చాలా ఇష్టం కదా, ఇంకా బ్లెస్సీ పాప అయితే అసలు ఆగదు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందండి, పూజలు చేయడం చాలా కష్టమండి. నిజంగా ఎర్లీ మార్నింగే లేచి ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే ఎర్లీ మార్నింగే లేచి హెడ్ బాత్ చేసి దేవుడికైతే నైవేద్యాలు అయితే ప్రిపేర్ అయితే చేసుకొని అయితే పూజ అయితే చేయాలి. నిజంగా మేమైతే ఇంకా ఏదైనా ఫెస్టివల్ అయినా ఏదైనా అకేషన్ అయినా కూడా మేము ఇంకా జస్ట్ రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా మాకు ఏం జరిగినా చర్చిలోనే జరుగుతుంది తప్ప ఇంటి దగ్గర అయితే ఏది కూడా మాకు పూజలు అనేది జరగవు అనమాట. ఈ పూజలు చేసే వాళ్ళకి అలా కాదు కదా హిందూస్కి. ఇంకా ఇంట్లో చాలా హడావుడి అయితే ఉంటుంది ఫెస్టివల్ అంటేనే. నిజంగా వాళ్ళు మార్నింగే లేచి చాలా అంటే చాలా కష్టపడుతూ నిజంగా వాళ్ళు పొద్దున్నే లేచి వంటలన్నీ చేసుకొని దేవుడికైతే పూజ అయితే చేస్తారు. నిజంగా అలాంటి ఫ్యామిలీ నుంచి నేను వచ్చినందుకు నేను లక్కీయేనండి.
వన్స్ అగైన్ బిలేటెడ్‌గా హ్యాపీ వినాయక చవితి. అందరూ వినాయక చవితి మంచిగా జరుపుకున్నారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వినాయకుడు నిమజ్జనం రోజైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కదండీ! కొంచెం వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. అక్కడ నిమజ్జనం చేసే రోజు పిల్లలు కానీ, పెద్దలు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పిల్లలనైతే వాటర్‌లోకైతే వెళ్ళనివ్వద్దు. నిమజ్జనం చేసే రోజు గూడా అందరూ జాగ్రత్తగా ఉండి, సేఫ్‌గా ఉండి నిమజ్జనం చేసి అందరూ సంతోషంగా ఉండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇడ్లీ పిండితో అయితే రొట్టె అయితే వేశాను. రొట్టె వేసి అయితే తింటున్నాను. ఇంకా పిల్లలైతే ఇద్దరు గూడా ఊరు వెళ్లారు. మా హస్బెండ్ అయితే షాప్‌కెళ్లారు. ఇంకా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నానండి. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా! పిల్లలు లేరు. దట్టు నాకైతే చాలా బోర్ కొడుతుంది. ఇంకా పిల్లలుంటే వాళ్ళనైతే అరుచుకుంటూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. వాళ్ళున్నారంటే వాళ్ళతోనే సరిపోతుంది నాకు. టైం పాస్ అవుతుందనమాట. పిల్లలు లేరు కదా! ఇంకా ఒక్కదాన్నే ఉండి నాకైతే బోర్ అయితే కొడుతుంది బాగా. నేను ఇంకా అప్పుడు టైమొచ్చేసి ఇంకా ఈ మార్నింగ్ 10:30 అవుతుందండి. ఇంకా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాను. చేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలైతే వేశాను. ఇంకా పిల్లలిద్దరూ గూడా ఊరు వెళ్లారు. ఊరు వెళ్ళిన తర్వాత ఇంకా నేను టిఫిన్ చేసిన తర్వాత ఇల్లులైతే ఊడ్చుకున్నాను. ఇల్లులు ఊడ్చుకొని ఇంకా బట్టలుంటే వాషింగ్ మిషన్‌లో అయితే వేశాను. బట్టలైతే వాష్ అవుతున్నాయి. ఇంకా వర్షమైతే సన్నగా జల్లు పడుతుందండి బయట. ఇంకా ఈ బట్టలైతే వాషింగ్ మిషన్‌లో వేశాను. ఎక్కడ ఆరేయాలో కూడా తెలియట్లేదు. ఇంకా చాలా బట్టలున్నాయనేసైతే వాషింగ్ మిషన్‌లో అయితే వేశాను. ఇంకా బయట చూస్తే వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇంకా వర్షం అయితే సన్నగా పడుతుంది. ఈ బట్టలు వాష్ అయిన తర్వాత ఇంకా తీసుకెళ్ళి బాల్కనీలో అయితే ఆరేస్తాను. రోజు డైలీ వేసినా కూడా మాకైతే బట్టలైతే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదండి. రోజు వాషింగ్ మిషన్ వేస్తానే ఉంటాను. వేసినా కూడా బోలెడు బట్టలైతే మనం రోజు వాషింగ్ మిషన్‌లో వేస్తూనే ఉంటాను. అప్పుడు టైమొచ్చేసి ఆఫ్టర్‌నూన్ అయితే 2 అవుతుంది. ఇంకా నేను హెడ్ బాత్ చేద్దామనేసైతే ముందుగా ఇంకా ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను. చాలా వీడియోస్‌లో అయితే చూపిచ్చాను. నేను పెట్టుకునేది గుడ్ వైబ్స్ వాళ్ళదైతే ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అయితే మొత్తం కర్డ్ వేసుకొని కలుపుకొని ఫేస్‌కైతే అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలైతే ఉంచుకుంటాను. తర్వాత అయితే ఇంకా హెడ్ బాత్ అయితే చేస్తాను. నాకు ఏ ఫేస్ ప్యాక్ కూడా ఇష్టముండదండి. ఈ గుడ్ వైబ్స్ వాళ్ళ ఫేస్ ప్యాకే నాకు చాలా పడుతుంది. నా ఫేస్‌కి కూడా మంచి గ్లో అనేది వస్తుందనమాట. ఈ ఫేస్ ప్యాక్ నాకు చాలా ఇష్టమనమాట. అందుకే ఎప్పుడు కూడా నేను ఈ ఫేస్ ప్యాకే పెట్టుకుంటాను. ఇంకా వంటైతే ప్రిపేర్ అయ్యిందండి. వంటైతే ఇంకా చికెన్ ఫ్రై అయితే చేశాను. చికెన్ ఫ్రై చేసి ఇంకా రైస్ అయితే పెట్టాను. ఇంకా రైస్ ఉడికింది. చికెన్ ఫ్రై కూడా రెడీ అయ్యింది. ఇంకా నేనైతే హెడ్ బాత్ చేయటానికైతే వెళ్తున్నాను. ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను కదా! ఇంకా 15 నిమిషాలైతే అయ్యిందండి. ఇంకా ఎళ్లి ఇంకా హెడ్ బాత్ చేసొచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయితే చేయాలి. హెడ్ బాత్ అయితే చేసొచ్చాను. హెడ్ బాత్ చేసొచ్చి ఇంక తల తుడుచుకుంటున్నాను. అప్పటికే టైమొచ్చేసి 3 అవుతుంది. ఇంకా లంచ్ చేయలేదు. ఇంకా లంచ్ అయితే చేయాలి. అప్పుడు టైమొచ్చేసి ఆఫ్టర్‌నూన్ అయితే 3:30 అయిందండి. ఇంకా అప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇంకా లంచ్ అయితే చాలా లేట్ అయిందనేసైతే ఇంక నేను రైస్‌లో అయితే పెరుగైతే వేసుకొని అయితే పెరుగన్నం అయితే తింటున్నాను. ఇంకా అన్నం తిన్న తర్వాత కుడుములు చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేను కుడుములు చేద్దామననే టైంకైతే ఒక ట్విస్ట్ అయితే జరిగింది. అది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆఫ్టర్‌నూన్ ఇంకా లంచ్ చేసిన తర్వాత నేనైతే ఇంకా కుడుములు చేద్దామనేసి అయితే అనుకున్నాను. కుడుములు చేద్దామనైతే బెల్లమైతే తురుముతున్నాను. ఈ లోపైతే మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట. వాళ్ళైతే హిందూస్ అండి. వాళ్ళైతే పూజలు చేస్తారు. వాళ్ళ ఇంట్లో చేసిన ఇంకా వంటకాలైతే ఇచ్చి పంపించారు. ఇంకా చాలా వంటకాలు ఇచ్చి పంపించారు. ఇవి తినటానికి కూడా పిల్లలు కూడా ఇంట్లో లేరు. ఇంక నేను మా హస్బెండే కాబట్టి ఇన్ని వంటలు తినాలి అన్నా మేము తినలేము.
ఇంకా నేనైతే ఇక కుడుములు చేయడం ఆపేసాను. ఇంకా రేపు చేసుకుందాంలే అనేసి అయితే కుడుములకి బెల్లం తురివాను కాబట్టి అదైతే పక్కన పెట్టేశాను. ఇంక చూసారా చాలా రకాల ఐటెమ్స్ అయితే పంపించారు. నిజంగా అనిపిస్తుందండి వీళ్ళ ఓపికకి. వీళ్ళు ఓపికగా అసలు మార్నింగే లేచి ఇన్ని వంటలు చేసి పూజ అయితే చేసుకున్నారు. అసలు వీటిల్లో ఈ కొన్ని కొన్ని పేర్లయితే నాకు తెలీదు కూడా. చూసారా చాలా రకాల ఐటెమ్స్ అయితే పంపించారు. పిల్లలుంటే బాగుండేది. పిల్లలు ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ పిల్లలు ఊరెళ్ళారు కదా! ఇంక నేను మా హస్బెండే ఉన్నాము. ఇంకా ఈ వంటలన్నీ వచ్చినాయి కదా అనేసి డే నైట్ అయితే ఇంక మాకు ఈ వంటలు ఈ వంటకాలతోనే మాకు సరిపోతుంది. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా నేను కుడుములు చేద్దామనేసి అనుకున్నాను. అనుకునే లోపైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వంటకాలైతే చాలా తెచ్చారు. చూపించాను కదా! ఇంకా ఆ వంటకాలన్నీ పక్కన పెట్టేసి ఇంకా నేనైతే ఇక్కడ జుట్టయితే దువ్వుకుంటున్నాను. ఇంకా జుట్టు దువ్వుకొని ఇంకా ఇల్లులైతే ఊడుస్తాను. ఇల్లు ఊడిస్తే ఇంకా నాకు పనంతా కంప్లీట్ అవుతుంది. ఇంకా పిల్లలుంటే ఏదైనా వర్క్ ఉండేది. ఇంకా పిల్లలు లేరు కదా! ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఏం లేదు. ఇక నేను జుట్టు దువ్వుకున్న తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చుకొని ఇంకా కొంతసేపు అయితే ఇంకా టీవీ అయితే చూస్తాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. వెంటనే మీరు నా వీడియో అయితే చూసేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.